జబర్దస్తి. అసలు ఎవరు మీరు? గోవిందాపురం వ్యాపారస్తున్నాం బాబు. చాలా దూరం వెళ్ళాలి. కావాలంటే 2 మూరలు ఎక్కువ తీసుకో. త్వరగా నడాలు వేసి పెట్టు బాబు. అట్లా అన్నారు బాగుంది. రే పొగ్గులు అయిపోయినాయి, నువ్వు అంగడికి వెళ్ళి పట్రా. ఈలోగా నేను వీళ్ళ గురాలకు నాడాలు వేసి పెడతాను. అలాగే. ఎంతమంది ఉన్నారో అందరూ బయట రండి. దుస్సాహసం చేశారో చస్తారు. మరో గోరి. నమస్కారం హవల్దార్ గారు. ఏమిటి ఇలా వచ్చారు? నోర్మై బందిపోటు. నీ నాటకాలు కట్టిపెట్టు. ఈ హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు ముందు నీ నక్కవినాయాలు అక్కగరావు. నీ ముఠా అంతా ఎక్కడుందో చెప్పు. ముఠా ఏమిటి, బందిపోటు ఏమిటి, ఆ గుర్రాలేమిటి, ఆ నగరెక్కడి నుంచి వచ్చాయి? హవల్దార్ గారు, ఇంతకు ముందే గోవిందాపురం వ్యాపారస్తులు అంటూ ఎవరో వచ్చారు. ఇది వాళ్ళు చేసిన దురాగతం. నా మాట నమ్మండి. సమ్మరం నా వృత్తి, సాహసం సన్మార్గం నా మన ప్రవృత్తి. ఈ అంబాపురంలో ఎవరినైనా అడగండి, నా గురించి చెప్తారు. ఈ దొంగల దోపిడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు ఉందా నీ హరికథం? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. బంధించండి. అలాగే మీరు నన్ను బంతిపోటుగా అనుమానించడానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. కానీ నేను నిర్దోషిని. మీరు నమ్మటం లేదు. నేనే స్వయంగా ఆస్థానానికి వెళ్ళి నేను బంతిపోటు కాదన్న నిజాన్ని నిరూపించుకుంటాను. పారిపోతున్నాడు, పట్టుకోండి. లేదు లేదు లేదు, నేనెన్నో విధాల హవల్దార్ గారితో మనవి చేసుకున్నాను. నేను దొంగని కాను, ఈ దొంగల దోపిడితో నాకు సంబంధం లేదు అని. కానీ హవల్దార్ గారు నా మాట మన్నించలేదు. భయపట్టం, వెనుకాట్టం, వ్యసనపట్టం, విరమించడం నా మతం కాదు. అందుకే స్వయంగా ప్రభువుల ఎదుట హాజరయ్యాను. ఈ సత్యాన్ని విశ్వసించండి, నన్ను బేషరతుగా విడుదల చేయండి అని మనవి చేసుకుంటున్నాను. అబద్ధం. దోపిడీ జరిగిన మనుక్షుడే వెందాడి నేరస్తుని పట్టుకున్నాను. అతని దగ్గర దోపిడీలో కొంత భాగం నగలు, అతనికి తిరిగే గుర్రం చేజిక్కించుకున్నాను. నేరం నిరూపించబడింది. కాబట్టి ఈ బందిపోటు ముఠా నాయకుడిని తగిన రీతిని శిక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. క్రోధీనామ సంవత్సర పల్గొన విధియ నాడు కమ్మర సత్యం అనే పేరు గల ఈ ముద్దాయి తన ముఠాతో కన్నాపురం చెన్నకేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లిలో అల్లకల్లోలం చేసి ఆహూతులు చిత్రవధ చేసి ధన కనక వస్తు వాహనాలతో పారిపోతూ ఉండగా హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు చేతిలో పట్టుబడి సభాస్థలిలో నేరం నిరూపింపబడినది. నేరస్తునికి ఆజన్మ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చాలా పెద్ద గాయమైంది. ఆయనగా చెడమార్ పని ఆపేశారేనరా? సున్నపోతుల్లాగా ఉన్నారు. చకచక పని కానివ్వండి. ఆయన మొత్తాలు కొట్టానంటే 3 ఊళ్ళు దాటి